ఓం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని పీఠం ఎప్పుడు కదిలించాలి, ఇంకా నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, నిమజ్జనం ఉద్వాసం చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వినాయకునికి ఉద్వాసన అయితే చెప్పాలంటే మట్టి గణపతికి మనం ఈరోజు చాలామంది ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు సాయంత్రమే నిమజ్జనం అయితే చేస్తారండి. అలా అయితే చేయకూడదండి. మనం ఒక నైట్ అయితే మనం వినాయకుడిని ఇంట్లో అయితే ఉంచాలి. అంటే మనం ఉదయం షోడోపచార పూజ చేసుకొని సాయంత్రం నార్మల్గా దీపారాధన చేసుకొని మళ్ళీ తర్వాత రోజు ఉదయం పూట షోడోపచార పూజ చేసుకొని స్వామివారికి ఉద్వాసన అనేది పలకాలండి. ఉద్వాసన పలికేటప్పుడు నేను ఈ స్క్రీన్పై చూపిస్తున్న మంత్రాన్ని అయితే చదవాలి. మంత్రాన్ని చదివి శ్రీ వరసిద్ధి వినాయక నమః యథాస్థానం ఉద్వాసనయామి పునరాగమయచ 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 అంటూ 3 సార్లు పీఠాన్ని అయితే కదపాలండి. ఒకవేళ మీకు ఆ మంత్రం చదవడం రాకపోతే శ్రీ మహాగణాధిపతియే నమః యథాస్థానం ఉద్వాసనయామి పునరాగమయచ 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 అంటూ అయినా మనం పీఠాన్ని అయితే కదపాలండి. మనం ఇలా మన పీఠం అయితే కదిపిన తర్వాత మనం స్వామివారి దగ్గర ఉన్న అన్నిటినీ మనం పారే నీటిలో అయితే వినాయకుడి విగ్రహాన్ని అక్కడ ఉన్న గరిక మనం పత్రి ఇవన్నీ పెడతాం కదండి, వాటన్నిటినీ మనం పారే నీటిలో అయితే వేయాలి. ఒకవేళ మీకు పారే నీటిలో వేయడం కుదరకపోతే మన ఇంట్లోనే నిమజ్జనం అయితే చేయొచ్చండి. మనం ఈరోజు ఉదయం చేసుకొని పూజ, సాయంత్రం కూడా పూజ చేసుకొని తర్వాత రేపు కూడా మనం ఉదయం పూట పూజ చేసుకొని పీఠాన్ని అయితే కదిపి మనం ఇంట్లోనే నిమజ్జనం అయితే చేయొచ్చండి. మనం ఒక శుభ్రమైన టబ్ అయితే తీసుకోవాలి. ఆ టబ్ ఏంటంటే మనం ఇంట్లో వాడేది అయ్యకూడదు, అంటే మన వాష్రూమ్లో అలాంటిది అయితే కాకుండా కొత్తగా ఉండాలండి టబ్బు మనం ఇంట్లో వాడేది. ఆ టబ్బు నీట్గా అయితే ఉంచి దాంట్లో శుద్ధమైన వాటర్ అనేది పోయాలండి. పోసిన తర్వాత దాంట్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి కొన్ని ఫ్లవర్స్ కూడా వేసి గంగాజలం కూడా దాంట్లో కొంచెం ఉంటే వేయండి. వేసిన తర్వాత మన వినాయకుడిని 2 చేతులతో పట్టుకొని మనం ఆ నీటిలో అయితే నిమజ్జనం అయితే చేయాలండి. గంగా గంగా అని 5 టైమ్స్ చెప్పుకొని తర్వాత ఆ గణనాథుడికి మనస్ఫూర్తిగా నమస్కారం అనేది చేసుకొని మేము చేసినటువంటి పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పి వేడుకొని మరలా వచ్చే సంవత్సరం నీకు అంగరంగ వైభవంగా పూజ చేసుకునే భాగ్యం ఇవ్వమని చెప్పి వేడుకొని ఇక్కడ నేను చెప్పిన మంత్రం చెప్తూ నిమజ్జనం అయితే చేయాలండి. ఈ మంత్రం ఏమిటి అంటే ఓం గణపతే నమః అని చెప్తూ 2 చేతులతో విగ్రహాన్ని అయితే పట్టుకొని నిమజ్జనం అనేది చేయాలి. ఒక్కరోజు చేసినా కానీ 3 రోజులు చేసినా 5 రోజులు చేసినా ఇలా ఎన్ని రోజులు చేసినా కానీ నిమజ్జనం ఇదే విధంగా చేయాలండి. ఇలా నిమజ్జనం చేసిన మట్టి కరగడానికి 1 రోజు పడుతుందండి. తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయవచ్చు, లేదా మనం చెట్టులో అయినా వేయవచ్చండి. ఇంట్లో పూజలో పత్రి అది ఎవరైనా తొక్కని ప్లేస్లో అయితే వేయాలి. పసుపు గణపతిని వాటర్లో అయితే వేయవచ్చండి. మన పూజలో పెట్టుకునే పసుపు గణపతిని వాటర్లో అయితే వేయవచ్చు. ఇంకా నిమజ్జనం మంగళవారం, శుక్రవారం అయితే నిమజ్జనం అయితే చేయకూడదండి. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు నిమజ్జనం మనకి 6వ తారీఖు లోపు అయితే చేయాలండి. ఎందుకంటే 7వ తారీఖు గ్రహణం అనేది వస్తుంది. ఆ గ్రహణ ప్రభావం స్వామివారి మీద అయితే పడకూడదు. ఈ లోపే మనం నిమజ్జనం అయితే చేయాలి. ఇంకా పూజలో వాడిన ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే ఒకరోజు పూజ చేసుకునే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళందరూ వాటిని స్వీకరించవచ్చు, లేదా మీరు పారే నీటిలైనా వీటిని అయితే వేయవచ్చండి పత్రితో పాటు. ఓకే అండి, మీకు ఈ నిమజ్జనం సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.